హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మరికొన్ని రోజుల్లో మనకి వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజునాడు ప్రతి స్త్రీ కూడా సౌభాగ్యం కోసము, సిరి సంపదలు భోగభాగ్యాల కోసము అన్నీ కూడా చల్లగా ఉండాలని ఆ వరలక్ష్మి దేవిని అయితే మనం పూజిస్తాము కదండి. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజునాడు ప్రధానంగా మనం కలశాన్ని అయితే పెడతాం కదండి. ఆ కలశాన్ని శాస్త్రపరంగా ఎలా పెట్టుకోవాలి, అందులోని ఏమేమి వేసుకోవాలి అన్నది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. కలశం పెట్టుకునేటప్పుడు మనం ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఆ కలశం మీదకి ఆవాహనం చేస్తాం కదండి. అందుకని శాస్త్రపరంగా మనం కలశం పెట్టుకున్నప్పుడు ముందు రోజు నాడే ఇందులోకి కావాల్సినవి అన్నీ కూడా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే మరుసటి రోజు వ్రతం చేసుకోవటానికైతే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే కలశం కోసమని ఇలాంటిది ఒకటి రాగిది కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ని కాస్త గంధంతోని కుంకంతోటి అలంకరణ చేసుకున్న తర్వాత అమ్మవారి ముందర కానీ లేదు అనుకుంటే అమ్మవారికి కుడి చేతి వైపునైనా సరే ఉంచుకోవాలండి. ఆ తర్వాత అందులోని 3 గుప్పుళ్ళ బియ్యాన్ని పోసి ఆ బియ్యం కాస్త సరి చేసుకొని ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసుకొని అప్పుడు ఒక చెంబుని తీసుకోవాలండి. ఆ చెంబు అన్నది రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ తీసుకోవాలండి కలశం పెట్టుకోవటం కోసము. ఆ తర్వాత ఆ చెంబుకి కాస్తంత పసుపు రాసి గంధంతోని కుంకంతోటి బొట్లు పెట్టుకోవాలండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం వాడేటటువంటివి పూజా సామాన్లు ఏవి కూడా స్టీల్ అన్నవి వాడకూడదండి. ఇక్కడ మనకి కుదిరితే రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ఇలాంటి సామాన్లు ఉపయోగించాలండి పూజలో వాడేటటువంటివి ఏవైనా సరే. అయితే ఇలాగా ఆ చెంబుని కాస్త అందంగా అలంకరించేసుకున్న తర్వాత ఆ బియ్యం పైన ఉంచి ఆ చెంబులోని శుభ్రమైన నీళ్లు వేయాలండి. అంటే మనం స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా నీళ్ళని పట్టుకుని ఆ నీళ్ళని మాత్రమే ఈ చెంబులు అయితే వేయాలండి. కలశానికి అప్పటికప్పుడు పట్టిన నీళ్ళని మాత్రమే ఉపయోగించాలండి. ఇలా నీళ్లు సగం వరకు వేసేసుకున్న తర్వాత అందులోని ముందుగా వేసుకోవాల్సింది కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ, ఆ తర్వాత కొద్దిగా గంధము, తర్వాత కొన్ని అక్షింతలు, ఆ తర్వాత కొద్దిగా జవ్వాది పౌడరు, ఆ తర్వాత 2 యాలకులండి. ఈ యాలకులు అన్నవి ఇంట్లో వేయకూడదండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చిన వేయాలి. ఆ తర్వాత పచ్చకర్పూరాన్ని ఇలా చిదిపేసి వేసేయాలి. ఆ తర్వాత కొంత రోజు వాటర్ వేసుకోవాలి అందులోని. ఆ తర్వాత ₹1 కాయిన్ కానీ లేదంటే ఇలా రాగి కాయిన్ అన్నా వేసుకోవాలండి. ఇక్కడ నేను రాగి కాయిన్ని చూపిస్తున్నానండి, ఎందుకంటే రాగి కాయిన్ వేస్తే రాబడి కోరుతుంది అంటారండి. ఆ తర్వాత ఒట్టి వేర్లండి, ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఈ ఒట్టి వేర్లను కూడా అందులో వేసేసిన తర్వాత 2 పువ్వులను అయితే వేసుకోవాలండి. ఇక్కడతో కలశంలో వేసుకునేటటువంటి సామాన్లన్నీ అయిపోయాయండి. ఆ తర్వాత మనం తెల్ల దారాన్ని తీసుకొని దాన్ని కాస్త పసుపు నీటిలో ముంచేసి అప్పుడు ఇలాగా ఆ దారానికి మధ్యలో మామిడాకు కానీ తమలపాకు కానీ చుట్టి మధ్యలో కట్టేసి అది కంకణంలాగా ఆ చెంబుకి కట్టాలండి. ఆ తర్వాత తమలపాకులు కానీ మామిడాకులు కానీ ఇలా మధ్యలోని చెంబులో ఉంచి తర్వాత కొబ్బరికాయని అయితే తీసుకోవాలండి. ఈ కొబ్బరికాయ అన్నది మనం చాలా ముదురుకాయ లాంటిది పెట్టుకుంటే పెద్దకాయ చాలా మంచిదండి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి రూపంగా మనం ఈ కొబ్బరికాయతోనే చూసుకుంటాం కాబట్టి చక్కగా ఈ కొబ్బరికాయకి అందంగా పసుపు ఎక్కడ బొల్లు లేకుండా రాసేసి అలా పసుపు రాసేసిన తర్వాత గంధంతో కుంకుమతో బొట్టు పెట్టుకోవాలండి. అమ్మవారి రూపంగా అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఈ కొబ్బరికాయని కాస్త ఈ మామిడాకుల మీద ఇలా ఉంచుకొని ఇప్పుడు ఒక జాకెట్ ముక్క తీసుకుని అది కాస్త కలశానికి పెట్టుకునేటట్టు ఈ ఫోల్డింగ్ చేసుకుని అది కాస్త ఈ కొబ్బరికాయ మీద ఇలా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇలాగా ఈ జాకెట్ ముక్కకి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత ఇలాగ అలంకరణ పూర్తి చేసేసుకున్న తర్వాత గాజులు అయితే తొడగాలండి. గాజులు వేసిన తర్వాత ఒక పువ్వు పెట్టి ఇక్కడ మన దగ్గర ఏ నగలు ఉన్నా లేకపోతే కాసు కొనుక్కుంటాం కదండి, ఆ కాసు అయినా సరే ఇలా కలశానికి అయితే వేసుకోవాలండి. అంటే ఇక్కడ అమ్మవారి రూపంగా మనం కలశాన్ని భావిస్తాము, అమ్మవారిని ఈ కలశం మీద ఆహ్వానిస్తాం కాబట్టి ఈ కలశమే ఈరోజు అమ్మవారిగా భావించి మనం ఇలా నగలు మన దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవాలండి. ఏవి లేని వాళ్ళు ఒక పసుపు కొమ్మ తీసుకొని దానికి 9 పోగులు దారం కట్టి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కలశానికి వేయొచ్చండి. ఇలా కలశాన్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఈ కలశం అన్నది ముహూర్తం టైంకి మనం చక్కగా ఆ వరలక్ష్మి వ్రతం రోజు నాడు పెట్టుకొని పూజనైతే ఆచరించుకోవాలండి. ఇంతే
ఫ్రెండ్స్, శాస్త్రపరంగా కలశంలోని ఏమేమి వేసుకోవాలి, కలశాన్ని ఎలా పెట్టుకోవాలన్నది అన్నీ కూడా ఈ వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.